మరి దీంట్లో కొంచెం అంత నూనె వేసుకుందాం. నూనె వేసుకొని ఫస్ట్ కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇప్పుడు దీంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం. దీంతోపాటు వెల్లుల్లి ముక్కలు. అయితే వెల్లుల్లి ముక్కల్ని మనం లైట్గా ఇలా క్రష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ఉన్న మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. అయితే ఈ వెల్లుల్లి ముక్కలు కూడా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, నాకు ఇందులో ఇంగువ వేసుకుంటే చాలా ఇష్టం. కొంచెం అంత ఇంగువ మనం పప్పులో వేసుకుందాం. ఏ పప్పు అయినా కానీ, అంటే సాధారణంగా మనం కందిపప్పుతో చేసుకునే ఏ పప్పులో అయినా కానీ కొంచెం అంత ఇంగువ వేసుకుంటాను. ఇందులో పసుపు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా పప్పులో అయితే సాధారణంగా చాప్ చేసి వాడతాను.